చదివి సహాయం చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు ఆ దిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచినని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకున్నది, మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ ఆత్మతోనూ నిండుకొన్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడును అగు నీకోలాసు అని వారిని ఏర్పరచుకుంటారు. వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చాలు, 6 వచనాలు మనం ఫస్ట్ ధ్యానం చేసి తర్వాత మిగతా వచనాలకి వెళ్దాం. దయచేసి మరి గమనించినట్లయితే అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉన్నదంటే, అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రయత్నం చేస్తున్నారు? మొట్టమొదటి సంఘమైనటువంటి పేతురు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కట్టడంలో కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క సంపదను కానీ, వాళ్ళ యొక్క ధాన్యాన్ని కానీ, డబ్బును కానీ అన్నిటిని అమ్మి వాళ్ళు ఈ యొక్క సంఘానికి నిలబెట్టడానికి ఉపచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఏంటంటే అందరూ అమ్మి ఈ సంఘాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే పరిచారకులుగా ఉన్నారు, కొంతమంది బోధకులుగా ఉన్నారు, కొంతమంది ఏంటంటే సహాయకులుగా ఉన్నారు. అక్కడ ఇట్లా రకరకాలుగా ఉన్నారు అక్కడ ఆ సంఘంలో. మరి ఆ సంఘంలో రకరకాలుగా ఉన్నటువంటి వారిలో కొంత వ్యత్యాసం, ముందు వెనక, మీరు పెద్ద మేము చిన్న, మీరు ఈ పనులు చేయాలి, మీరు ఆ పనులు చేయకూడదు అనేటటువంటి ఒక భేదం అనేది ఏర్పడింది అక్కడ. అలాగే కొంతమంది ఏమనంటూ ఉన్నారంటే కొంతమంది విధవరాలైనటువంటి వారిని చిన్న చూపు చూస్తున్నారు, వారిని తక్కువగా చూస్తూ ఉన్నారు. మీరేంది మాకు పెట్టేది, మీరేంది మాకు చేసేది, మీరెంత, మీ అధికారం ఎంత అన్నట్టుగా కొంతమంది వాళ్ళని తక్కువ చూపు చూస్తున్నారు అన్నమాట. ఇలా తక్కువ చూపు చూస్తున్నటువంటి ఈ విధవరాలను గురించినటువంటి సమాచారం అక్కడ వాళ్ళకి అందజేయబడింది. ఎవరికి? అపోస్తలులు అనబడినటువంటి ఆ శిష్యులకి అందజేయబడినప్పుడు ఆ అపోస్తలులు అనబడినటువంటి శిష్యులు వారందరిని పిలిచారు. ఎవరిని? ఆ సంఘాన్ని కట్టి దేవుని యొక్క పరిచర్యలో భాగస్తులుగా మారి బాప్తిసం పొంది యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని నమ్ముకొని ఏర్పాటు చేయబడినటువంటి ఆ చిన్న సంఘం ఒక దగ్గర ఏకమైనప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఈ శిష్యులకి చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఏమని గమనిస్తున్నారు? అయ్యా, ఇట్లా మేము విధవరాండ్రం అని, మేము పనికిరాని వాళ్ళమని, అంటరాని వాళ్ళమని తక్కువ చూపు చూస్తూ ఉన్నారు. మేము ఆహారం పెడితే వద్దంటున్నారు, మీరేంది మాకు పెట్టేది అంటున్నారు, మీరేంది మాకు చెప్పేది అంటున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి
చిన్న చూపు భావాలు ఏర్పాటు చేయబడ్డాయి మాలో మాకు. కాబట్టి దయచేసి మీరు సహాయం చేయండి అని ఆ విధవరాలను బట్టి కొంతమంది ఈ శిక్షణ ఎదుగు తీసుకొచ్చినట్లుగా మనకి కనబడుతుంది. అయితే వీళ్ళు బాగా ఆలోచించారు. ఎవరు 11 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళని అడుగుతూ ఉన్నారు, అయ్యా మీ సమస్యలు తీర్చడానికి మేము సువార్త వదిలేసి దేవుని పరిచయం వదిలేసి వాక్యం చెప్పడం వదిలేసి వాక్యాన్ని బోధించడం వదిలేసి ఏకాంత ప్రార్థన వదిలేసి దేవుని ఎదుట సమయానికి వెళ్ళి మోకరించడం మానేసి మీ గొడవలు తీరుస్తూ ఇక్కడ ఉండడం వల్ల మీకు శ్రేయస్కరం కాదు, మాకు శ్రేయస్కరం కాదు. మళ్ళీ గమనించండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. గొడవలు తీర్చడానికి మేము దేవుని యొక్క స్వార్థను వదిలేసి దేవుని యొక్క పరిచయాన్ని వదిలేసి దేవునికి ప్రార్థన చేయడం వదిలేసి దేవుని యొక్క కూర్చొని మొదలుపెట్టడం వదిలేసి కొత్త వ్యక్తులకి దేవుని యొక్క బోధ చేయడం వదిలేసి మేము వచ్చి ఆహారం దగ్గర కూర్చొని ఆహారం వండి మేము వచ్చి ఆహారం వడ్డించి ఇది చేయడానికి మాకు అభ్యంతరం అయితే ఏం లేదు, చేయగలం మేము. మాకు దేవుడు శక్తి ఇచ్చాడు. కానీ ఇది శ్రేయస్కరం కాదు, ఇది మంచి పని కాదు. మేము మీ కొరకు ప్రార్థన చేసి దేవుడి యొక్క స్వార్థను ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. నేను ఒక పని చేస్తానని చెప్పేసి అక్కడ పేతురు గారు అక్కడ ఉన్నటువంటి శిష్యులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఒక 7 మందిని మీరే ఏర్పాటు చేసుకోండి. ఈ భోజనం పట్టించడానికి అయితేనేమి, స్వార్థ ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి అయితేనేమి, అందరూ మంచి చెడులు చూసుకునే దానికైతేనేమి, వీటికి ఒక 7 మందిని ఏర్పాటు చేద్దాం. మీరు ఎవరినైతే 7 మందిని నిర్ణయించారో వారిని మేము సత్కరించి ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేస్తాము. అప్పుడు వాళ్ళు మాత్రమే అన్ని కార్యక్రమంలో చేస్తారు, మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదయ్యా అని చెప్పేసి అక్కడ సమస్యని పరిష్కరించడానికి. చూడండి, దేవుడి యొక్క ఆత్మ వాళ్ళతో ఉంటే ఎలాంటి సమస్యను కూడా పరిష్కరించబడుతుంది. దేవుడి యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఆ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ సమస్యను పరిష్కరించడానికి ఏం చేశారంటే కొంతమందిని ఏర్పాటు చేశారు. కొంతమందిని ఏర్పాటు చేశారు. వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ పేర్లు చదివినట్లయితే మీరు ఇప్పుడు చదివారు. 7 మంది కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వారే ఆ కార్యాన్ని చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళల్లో స్టెఫను అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మనకు కనపడతాడు. చూస్తారా మా కిందకు ఒకసారి? దేవుని వాక్యము 7వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరి యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహాకార్యములను గొప్ప సూచక క్రియలను చేయించుండెను. చూడండి, స్టెఫను అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క కార్యంలో నిర్ణయించబడినటువంటి వ్యక్తి. ఎవరు ఈ స్టెఫను అనేటటువంటి వ్యక్తి? ఆహారము పంచిపెట్టడానికి, భోజనాలు ఏర్పాటు చేయడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి అక్కడికి వచ్చినటువంటి వారిలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యక్తి పేరేంటి? స్టెఫను. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు పరిచయం చేయడానికి మాత్రమే ఉపయోగపడతారు, దేవుని వాక్యాన్ని బోధించడానికి ఉపయోగపడరు అన్నది అక్కడ గమనించాలి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. మీరు సంఘబద్ధంగా మాత్రమే ఉపయోగపడతారు, మీరు వాక్యం చెప్పకూడదు అన్నలా గమనించాలి. మీరు వాక్యాన్ని వినడానికి మాత్రమే పాత్రలు, చెప్పడానికి పాత్రలు కాదని వాళ్ళని అభ్యంతరపరచాల. చూడండి, స్టెఫను అనేటటువంటి వ్యక్తి దేనికోసం ఏర్పాటు చేయబడ్డాడు? స్టెఫను అనేటటువంటి వ్యక్తి దేనికోసం ఏర్పాటు చేయబడ్డాడు అంటే, ఈ యొక్క 7 మంది ఏ విధంగా అయితే ఆహారము వారికి వడ్డించడానికి, ఆహారం తయారు చేయడానికి, అక్కడ ఉన్నటువంటి వారికి పరిచారణ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి స్టెఫను అనేటటువంటి వ్యక్తి. ఆయన ముఖ్యంగా ఆ యొక్క సభలో వెళ్ళి మాట్లాడడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు గమనించారు. అక్కడ దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బాగా విస్తరించెను. ఈ స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడి ప్రజల మధ్య మహత్కార్యములను సూచక క్రియలను చేయించుండెను. చూడండి, ఏం చేస్తున్నాడు స్టెఫను? దేవుని యొక్క బలముతో నింపబడినటువంటి వాడే, దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి వాడే మహత్కార్యములను చేస్తున్నాడు. ఆయన మాట్లాడడం మొదలు పెడితే అక్కడ ఉండేటటువంటి యాజకులైనా, అక్కడ ఉండేటటువంటి ఆ జ్ఞానంతో నిండినటువంటి వ్యక్తులైనా కూడా ఆగిపోయి వెళ్ళిపోతున్నారంట.
చూడండి కిందకి రాస్తారు ఇంకా. అప్పుడు లెబెర్టేనులు ధనపడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాండ్రియా సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వాళ్ళను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించి గాని మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానం అతన్ని ప్రేరేపించిన ఆత్మను వాదింపలేకపోయాడు. చూసారా? చూడండి, స్టెఫనుతో మాట్లాడలేకపోయారట. అక్కడ జరిగేటటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, అక్కడ జరిగేటటువంటి అద్భుత కార్యాలను బట్టి అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి ఒక పండగ వాతావరణంగా ఉంది. ఆ ప్రాంతం ఉందంట, ఆ బెత్లెహేము పక్కన ఉండేటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్తే దెయ్యాలు వదిలిపట్టబడుతున్నాయంట, అక్కడికి వెళ్తే గుడ్డి వారికి చూపు వస్తుందంట, అక్కడికి వెళ్తే చనిపోయినటువంటి వారు లేచి నిలబడుతున్నారంట. ఆ ప్రాంతంలో 11-12 మంది వ్యక్తులు భయంకరమైనటువంటి స్వస్థతలు చేస్తున్నారంట. ఒకసారి వెళ్దామా అక్కడికి అని అనేక ప్రాంతాల నుంచి వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అనేక ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక ప్రాంతాల నుంచి. వాళ్ళందరూ యూదులు కాదు. బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడికి వచ్చి స్వస్థపరచబడుతున్నటువంటి వారందరూ యూదులు మాత్రమే కాదు. ఈ వాక్యాన్ని గమనించాలి. ఏ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు? లెబెర్తీనులు, కురేనీయులు, అలెగ్జాండ్రియా సమాజంలో వాళ్ళు, కిలికియా నుంచి వచ్చారు, ఆసియా అనేటటువంటి ప్రాంతాల నుంచి వచ్చారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. అసలు వీళ్ళు ఏ విధంగా ఈ స్వస్థతలు చేస్తున్నారు? అసలు వీళ్ళకు ఉన్నటువంటి ఆత్మ ఏంటి? ఇలా దేవుడు ఎవరు? ఏ దేవుణ్ణి, దేవతను బట్టి వీళ్ళు ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలుగుతున్నారు అని ఆశ్చర్యపడి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించారంట. ఎవరితో మాట్లాడడం ప్రారంభించారు? అక్కడ ఉన్నటువంటి ఆ స్టెఫను భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వారికి భోజనాలు అందిస్తున్నటువంటి వ్యక్తితోనే వీళ్ళు మాట్లాడలేకపోయారు. బయట నుంచి వచ్చినటువంటి ప్రజలు స్టెఫన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళు. నువ్వు ఏ దేవుడని ఎవరు చెప్తున్నావు? నువ్వు యేసు దేవుడు ఎలా అవుతాడు? ఎక్కడ కూడా లేఖనాల్లో యేసు దేవుడు అని చెప్పబడలేదే. యేసు గురించినటువంటి సమాచారం ఎక్కడ లేదే. నువ్వు యేసు నామములో ఏ విధంగా స్వస్థతలు చేస్తున్నావు? నీ దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి? పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేసినప్పుడు స్టెఫను చెప్పినటువంటి మాటలు వాళ్ళు కాదనలేకపోయారంట. అంత పవరు ఒక పరిచారకుల్లో నుంచి బయలు వెళ్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 12 మంది శిష్యులు స్టెఫను మీద చేతులుంచి ప్రార్థించడం మొదలు పెట్టారో, స్టెఫను మీద చేతులుంచి స్టెఫన్ని ఆశీర్వదించి ఆ పనికి నిర్ణయించడం మొదలు పెట్టారో, స్టెఫన్లో ఒక నూతనమైనటువంటి బలం మొదలైంది. స్టెఫన్లో ఒక నూతనమైనటువంటి ఆత్మ పనిచేయడం మొదలైంది. స్టెఫన్లో ఉన్నటువంటి అతి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మొదలైన మహత్కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. సూచక క్రియలు చేయడం మొదలు పెట్టాడు. ఆయన ఏదో పరిచారకుడు అనుకున్నారు, ఆయన ఏదో ఆహారం పెట్టేటటువంటి వ్యక్తులే అనుకున్నాడు, ఆయన ఏదో అక్కడికి వచ్చినటువంటి వారిని పరామర్శించేటటువంటి వ్యక్తులే అనుకున్నారు. కానీ ఆయనలోనే అద్భుతమైనటువంటి కార్యాలు చూడడం మొదలు పెట్టారు. చూడండి, దేవుని యొక్క బలము నిండుగా కనుకుంటే ఆ వ్యక్తి పరిచారకుడని కాదు, ఆ వ్యక్తి సంఘంలో ఉండేటటువంటి ఒక పాత్ర లేనటువంటి వ్యక్తి అని కాదు, ఒక సామాన్యుడని కాదు, ఆ వ్యక్తి స్త్రీ అని కాదు, ఆ వ్యక్తి పురుషుడని కాదు. దేవుడికి ఆత్మ పనిచేయడం మొదలుపెట్టినట్లయితే మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలతో నిండిపోతుంది ఆ ప్రాంతం అంతా. చూసారా? ఇలాగా స్టెఫనుతో మాట్లాడలేకపోయిన వాళ్ళు, రకరకాలైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులకు రాయబడింది బైబిల్ గ్రంథంలో. సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు వచ్చింది స్టెఫనుతో మాట్లాడడానికి, సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు వచ్చింది స్టెఫనుతో మాట్లాడడానికి, ఆచామాచ్య వ్యక్తులు కాదు స్టెఫనుతో వాదించడం మొదలు పెట్టినటువంటి వాళ్ళు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేసి వాళ్ళు స్టెఫనుతో మాట్లాడలేక వెనుదిరిగినట్టు కనపడుతుంది. అతన్ని ప్రేమించిన ఆత్మను వాదింపలేకపోయి, ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయింది. అప్పుడు వారు వీడు మోషే మీదనో దేవుని మీదనో దూషణ వాక్యంలో పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కూర్చుకొని ఏం చేయలేకపోయారు, డైరెక్ట్ గా వాదించలేకపోయారు. డైరెక్ట్ గా స్టెఫను చెప్పేటటువంటి మాటలకి సమాధానం చెప్పలేక కొంతమంది మనుషులను పిలిపించుకొని మీరు ఇతని మీద అబద్ధ వచనములు పలకండి, అబద్ధ సాక్ష్యములను చెప్పండి. ఏం చెప్తారు అబద్ధ సాక్ష్యంలో? ఇతను మన దేవుని మీదను మోషే మీదను వ్యతిరేకముగా మాట్లాడుతున్నాడని చెప్పేసి కొంతమంది వ్యక్తుల్ని సాక్షులు ఏర్పాటు చేసుకొని ప్రజల పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి. ఏం చేశారంట? అబద్ధ సాక్షులను చెప్పి
స్టెఫను మోషేను మన దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇతను ఒక కొత్త దేవుణ్ణి సృష్టించుకున్నాడు. మనుషులందరినీ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనుషులందరినీ దేవునికి వ్యతిరేకంగా మార్చేస్తున్నాడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకి ఇతను వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మీకు ఒకే దేవుడు ఉండవాలని చెప్పినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకంగా ఈ స్టెఫను అనేటటువంటి వ్యక్తి మనుషులను రెచ్చగొడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ స్టెఫనుని మీరు పరిచయం చేయండి, ఈ స్టెఫన్ మీరు పరిచయం చేయండి అని చెప్పేసి కొంతమంది అబద్ధపు సాక్షులు నిలవబెట్టి ఆ స్టెఫన్ అనేటటువంటి వ్యక్తి మీద వ్యతిరేకమైనటువంటి పాపాలు రేపడం మొదలు పెట్టారంట. ఎలా రేపడం మొదలు పెట్టిన తర్వాత వారు ఈ మనుష్యుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఏం జరిగిందంట? మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని జరగ రాయడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడని ఈ వ్యక్తి చెప్పడము మేము వింటిమి. మోషే మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో మార్చి చెప్పడానికి ఈ వ్యక్తి మన ఎదుకు వచ్చాడని చెప్పేసి అక్కడ వాళ్ళు పలికినటువంటి ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడి ఒక్కసారిగా అక్కడ నిలబడినటువంటి స్టెఫను ముఖము వైపు చూసినప్పుడు ఆయన ముఖం ఎలా కనపడుతుందంట? వెలిగిపోతూ ఉందంట. దేవదూత ముఖము వలె, దేవదూత ముఖము వలె కనపడడం గమనించారు వాళ్ళు. మరి ఇలా ఈ 6వ అధ్యాయంలో మనకి ఏం కనపడుతుందంటే స్టెఫను అనేటటువంటి ఒక మంచి పవర్ఫుల్ వ్యక్తి, ఆ దేవుని యొక్క జ్ఞానముతోనో దేవుని యొక్క శక్తితోనో దేవుని యొక్క బలముతోనో నింపబడినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూస్తారా? ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకున్నాం. దయచేసి ఓపెన్ చేసుకున్నట్లయితే 24వ అధ్యాయము 17వ వచనం నేను ఒకసారి చదువుతాను వినండి. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీకు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడని యెహోవా నిన్ను అక్కడ నుంచి విమోచించునని జ్ఞాపకము చేసుకునవలను. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ విషయము మనము ఈ విధవరాలకు సంబంధించినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే ధర్మశాస్త్రం గుర్తొస్తుంది. ఏం చెప్పాడు మోషే ధర్మశాస్త్రంలో? పరదేశికే గాని తండ్రి లేని వారికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు, విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైనా ఇక్కడ ఎందుకు వీళ్ళు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయారంటే, కొంతమంది వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నారంటే ఈ విధవరాలైనటువంటి ఈ స్త్రీలనే గౌరవించట్లేదు, వీళ్ళకి భోజనము సరిగా పెట్టట్లేదు, వీళ్ళకి ఆహారము వస్త్రము సరిగా ఇవ్వట్లేదు మీ శిష్యులు అని ఒకరిలో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఈ యొక్క మోషే ధర్మశాస్త్రం గుర్తొస్తా ఉంది వాళ్ళకి. ఏమనంటే విధవరాల్ని చాలా మంచిగా చూసుకోవాలి, విధవరాలి వస్త్రమును కూడా తాకట్టుగా తీసుకోకూడదు, తండ్రి లేని వారికే కానీ పరదేశిగా కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు అని చెప్పబడినటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ నిర్ణయాన్ని? ఈ 7 మందిని నిర్ణయించి ఈ 7 మంది ద్వారా అందరికీ సమంగా ఆహారం పంచబడేటట్టుగా. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆస్తి అంతా అమ్మేసి దేవుళ్ళకి వచ్చేవాళ్ళు. చూడండి, ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకి అప్పుడున్నటువంటి క్రైస్తవులకి తేడా ఎంత జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కనుక ఎంత తేడా ఉందంటే, వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తి మొత్తం అమ్మేశారు, ఇల్లు వాకిళ్ళు అమ్మేశారు, వాళ్ళకు ఉన్నటువంటి ధనము ఇచ్చేశారు. ఎవరికే? అపోస్తులు అనబడినటువంటి ఆ 12 మంది శిష్యులకి ఇచ్చేసి వాళ్ళు వీళ్ళతో చేరి ఇంకా అదొక సంఘం అన్నమాట. ఆ సంఘం ఏదో వారానికి ఒకసారి కలుసుకునే సంఘం కాదు, ఏదో నెలకు 2-3 సార్లు ఒక దగ్గర ఒక ప్రాంతానికి వచ్చి ఇప్పుడు మనము చర్చికి వచ్చినట్లుగా వచ్చే సంఘం కాదు అది. ఆ సంఘం ఎలాంటిదో తెలుసా? వాళ్ళు ఇంకా ఒక సంఘంగా అంటే వాళ్ళకి ఎప్పటికీ ఉండిపోతారు అక్కడ. ఎవరితో? ఆ 12 మంది శిష్యులతోనే. వాళ్ళు పెట్టిన భోజనమే తింటారు, వాళ్ళు ఇచ్చిన వస్త్రాలే కట్టుకుంటారు, వాళ్ళు ఇచ్చిన నీరే తాగుతారు. అలా అది సాగిపోతానే ఉంటది అనమాట.
ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసుకున్నారు. ఉన్న బలంగా ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్త్రాలు అయితేనేమి, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర మొత్తం తీసుకొచ్చి అపోస్తుల కాళ్ళ దగ్గర పెట్టేశారు అనమాట. వాళ్ళ ధైర్యం ఏదో తెలుసా, మేము ఈ 12 మంది శిష్యులతో కనుక ఉంటే, ఈ సంఘంలో కనుక ఉంటే, మేము కనుక మాకు ఇంకేం పొదువు ఉన్నాయి? జబ్బు వస్తే తగ్గిస్తున్నారు, ఆహారం లేకపోతే పెడుతున్నారు, నాని రోజులు లేకుండా మమ్మల్ని ఈదులో కొట్టేస్తే వీళ్ళు ఆదరిస్తున్నారు, ఆ చచ్చిపోయిన కూడా బతికిస్తున్నారు వీళ్ళు. ఇంకేం భయం మాకు? అర్థమవుతుందా? వీళ్ళు ధైర్యం అది. వీళ్ళు చెయ్యలేనటువంటి కార్యం ఏది లేదు. వాళ్ళు దేవుడితో, కొంతమంది ఏంటంటే దేవుని నమ్మారు, యేసుక్రీస్తు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడని నమ్మారు, ఆయన నిజమైనటువంటి దేవుని యొక్క రక్షకుడు అని నమ్మారు, మార్పు చెందారు, వచ్చారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి మహత్కరమైనటువంటి కార్యాలు చేసే వాళ్ళతో ఉండకపోతే మేము ఇంకా ఏదో మా బతుకు. చూడండి, యూదులు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. ఆనాటి జనము ఎంత డిఫరెంట్ గా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఎవరైనా ఒక అద్భుతాలు చేసేటటువంటి ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్ని చేస్తున్నాడు అనుకోండి, చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నాడు, భయంకరమైనటువంటి రోగుల్ని బాగు చేస్తున్నాడు, భయంకరమైనటువంటి అద్భుతాలు చేస్తున్నాడు అనుకో, మనం ఇల్లు వాకిళ్ళు అమ్మేసి వెళ్ళిపోతాం ఆయనతో? చెప్పండి, వెళ్తామా? వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతారా? చెప్పండి, ఇల్లు వాకిలు అమ్మేసి వెళ్ళిపోతారా ఆ వ్యక్తితోటే? వెళ్ళం మనం. ఎందుకంటే మనకు ఒక ఇండివిజువాలిటీ ఉంది, మనకు ఒక మనసు ఉంది, ఒక ఆలోచన ఉంది. మనం ఇష్టపడవు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెళ్దాంలే ఆయన దగ్గరికి అని అనుకుంటాం. కానీ 24 గంటలు ఆయనతోనే ఉండి మన ఆస్తిని తెచ్చుకొని అమ్మేసి ఆయన దగ్గర పెట్టాలి అనే ఆలోచన జనరల్ గా రాదు ఎవరికి. ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు మనం. కానీ ఆనాటి రోజుల్లో అప్పుడున్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా నమ్మినటువంటి ఆ వ్యక్తుల కోసం సమస్తం వదిలేశారు. అంతే, మాకు ఈ ఉద్యోగాలు వద్దు, మాకు ఈ ఆస్తి వద్దు, మాకు ఈ సంపద వద్దు, మాకు ఈ కైలొద్దు, ఈ ఎకరాలు వద్దు, మాకు ఈ నగలొద్దు, ఈ బంగారం వద్దు, ఈ వెంటొద్దు, మాకు ఆ శాశ్వతమైనటువంటి రాజ్యం ఏదైతే మీరు ఏర్పాటు చేసి మా కోసం ఇస్తామని చెప్తున్నారో ఆ రాజ్యాన్ని మేము ఎత్తడం, ఆ రాజ్యంలోనే మేము జీవిస్తాం, ఆ రాజ్యం కోసమే ఈ మిగతా జీవితం అంతా కూడా మేము ఖర్చు పెట్టేస్తామని చెప్పేసి మొత్తం వదిలేశారంటే ఆనాటి ఆ రోజుల్లో ఆ క్రైస్తవులు. ఇలాంటి సిచ్యువేషన్ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా కనిపించలేం మనకి. ఆ మొదటి కాలంలో ఉన్నటువంటి ఆ సంఘము ఎంత స్ట్రాంగెస్ట్ సంఘం అంటే, ఎంత గొప్ప సంఘం అంటే, ఎంత త్యాగపూరితమైనటువంటి సంఘం అంటే దాన్ని మనం వివరించలేము. అంత గట్టిగా బలమైనటువంటి బండ కట్టాడు. బండ ఆ పేతురు మీద కట్టబడింది. పేతురు, నీవు నా సంఘమును బండ మీద కడతానని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి వాక్యము, అది ఎంత స్ట్రాంగెస్ట్ బండ అంటే అంత స్ట్రాంగెస్ట్ బండ. అది అంత గట్టి బండ అనమాట. గట్టి పునాదితో మొదలైంది ఈ క్రైస్తవం అనేది. ఒకే ఒక రోజులో ప్రారంభమైనటువంటి ఈ క్రైస్తవ్యము ఎంత గట్టి పునాది మీద ఏర్పాటు చేయబడిందంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి, దేవుని యొక్క శక్తి ద్వారా నడిపించబడి, దేవుడు చెప్తున్నటువంటి మాటను విని ఆ ప్రాణాన్ని కూడా సైతము లెక్క చేయనటువంటి శిష్యులు 12 మంది వాళ్ళు రకరకాలుగా మరణించినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మరణించారు. దాన్ని కూడా నేను ఒక రోజు మీకు వివరిస్తాను, ఒక్కొక్కరు ఏ విధంగా చనిపోయారు వాళ్ళు అనేది. చూడండి, అంత గట్టిగా కట్టబడినటువంటి సంఘం అది. దాన్ని పడగొట్టడానికి అనేక మంది అధికారులు ప్రయత్నించారు. దాన్ని తొలిచివేయడానికి అనేక మంది ఆనాటి కాలంలోనే, ఆనాటి రాచరిక కాలంలోనే. ఇప్పుడైతే మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనకి హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వెళ్ళి కేసులు పెట్టచ్చు, సామాజిక న్యాయం కోసం పోరాడొచ్చు. ఆనాటి రోజుల్లో ఒక అధికారి వచ్చి ఏమన్నా చెప్పాడంటే తిరుగులేదు. సాక్షులు ఒకరే ఇద్దరు వచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ గురించి మాట్లాడారంటే ఇక తిరుగులేదు, రాళ్లతో కొట్టి చంపేసేటటువంటి రోజులవి. ఆనాటి రోజుల్లోనే అంత బలంగా కట్టబడింది. ఇప్పుడే మనం భయపడిపోతా ఉన్నాం. ఏ అధికారులు వచ్చి మనల్ని ఏమంటారో, ఇక్కడ చర్చ ఎందుకు పెట్టారంటారో, ఇక్కడ సువార్త ఎందుకు చెప్తున్నారంటారో. అన్ని హక్కులు ఉన్నప్పటికీ, మనకి అన్ని ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ, అన్ని రకాలైనటువంటి మనకి పవర్స్ ఉన్నప్పటికీ కూడా సామాజిక న్యాయం అనేటటువంటి అనేక రకాలుగా మనకి ఈ యొక్క స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ కూడా మనం భయపడతా ఉన్నాం. కానీ ఆనాటి రోజుల్లో ఇద్దరు
మంచి గట్టి సైనికులు వచ్చి రాజు పిలుస్తున్నాడు రా అంటే వెళ్ళిపోవాలి, ఆ రాజు పిలుస్తున్నాడు ఇది ఆపేయండి ఆపేయాలి, రాజు పిలుస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పేసి ఎటువంటి విచారణ లేకుండా కూడా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసేసేదానికే ఆనాటి రోజుల్లో అవకాశం ఉండేదన్నమాట. వాళ్ళకి అంత పవర్ఫుల్ అనమాట. రోమా సైనికులు అంటే వారిని ఎదిరించడానికి ఎవరు కూడా నిలబడేటటువంటి వాళ్ళు కాదు. ఆనాటి రోజుల్లో దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలి, యేసు ప్రభు గురించి ఒక 2 మాటలు చెప్పాలి అంటే కొరడా దెబ్బలు తినాలి. ఆనాటి రోజుల్లో సమాజం అందరం ముందుకు నిలబడి 4 మాటలు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి ప్రధాన యాజకుల దగ్గర నిలబెట్టేవాళ్ళు, వాళ్ళని తీసుకెళ్లి రాజుల దగ్గర నిలబెట్టేవాళ్ళు, వాళ్ళని తీసుకెళ్లి ఏ సమాచారం వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో రోజుల పాటు మక్క పెట్టేవాళ్ళు. అలాంటి రోజుల్లోనే ఎంత గట్టి సంఘం స్థాపించబడింది, ఎంత గట్టి పవర్ఫుల్ వ్యక్తులు ఏర్పాటు చేయబడ్డారు. ఆ 12 మనుషులు, ఆ 12 మంది వ్యక్తుల మీద ఆధారపడి ఈ మనుషులు మమ్మల్ని రక్షిస్తారు, దేవుని వద్దకు తీసుకువెళ్తారు, ఈ మనుషుల ద్వారా మాకు ఆ నిజమైనటువంటి స్వాతంత్రం ఏర్పాటు చేయబడుతుంది, దేవుని యొక్క రాజ్యం మాకు ఏర్పాటు చేయబడుతుంది, మా యొక్క ఆ తర్వాత తరాల వాళ్ళు అందరూ కూడా దేవునిలో నిలబడి ఉంటారని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేశారు. ఆ దూరం ఉన్నటువంటి దేవుని చూశారు, దగ్గరగా ఉన్నటువంటి దేవుని గారు వాళ్ళు చూసింది, దూరం నిలబడి ఉన్నటువంటి యేసుక్రీస్తుని చూశారు. వాళ్ళు ఎక్కడో దూరాన పరలోకంలో నుంచి పిలుస్తున్నటువంటి దేవుని యొక్క కేకలు విన్నారు. వాళ్ళు ఎక్కడో దూరాన దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుని ఆయన చేసినటువంటి త్యాగాన్ని గురించి, ఆయన చేసినటువంటి స్వార్థ గురించి ప్రకటిస్తున్నటువంటి దూరాన ఉన్నటువంటి దేవుని యొక్క స్వరాన్ని కనిపెట్టారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క చెవులలో దేవుని యొక్క శబ్దం వినడం మొదలైంది. ఆ యొక్క చెవుల్లో దేవుని యొక్క స్వార్థ మొదలైంది. వాళ్ళ యొక్క హృదయాలు తెరవబడ్డాయి. వాళ్ళ యొక్క మార్పు ఆ యొక్క ప్రజలు చూచారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి అద్భుతాలను బట్టే కాదు, అక్కడ జరుగుతున్నటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టే కాదు, అక్కడ జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి మహత్కార్యాలను బట్టే కాదు, వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసాన్ని బట్టి కూడా మార్చబడ్డారు. వాళ్ళ ఓర్పు, వాళ్ళకు ఉన్నటువంటి త్యాగ గుణాలు ఎప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అరుదుగా కనిపిస్తాయని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అప్పుడు కట్టబడినటువంటి ఈ గట్టి భయంకరమైనటువంటి ఈ గట్టి పంటను పగలగొట్టడానికి అనేక మంది రాజులు ప్రయత్నించిన, అధికారులు ప్రయత్నించినా కూడా కుదరలేదు. యెషయా గ్రంథం 1:17 ఒకసారి చూస్తారా స్పీడ్గా? యెషయా గ్రంథం 1:17. చదువుతాను, గమనించండి. కీడు చేత మానుడి, మేలు చేయు నేర్చుకునండి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. చూడండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, వాళ్ళు వాక్యానికి వాళ్ళు బెండ్ అవుతున్నారు, కానీ అధికారులకు బెండ్ అవుతున్నారు. వాళ్ళు వాక్యం చెప్పినటువంటి మాటకి బెండ్ అవుతున్నారు, కానీ అధికారులు ఇచ్చేటటువంటి ఆ సూచనలు ఏం పట్టించుకోవట్లేదు. అలాగే ఆ లోకస్వార్త 10:40 ఒకసారి చూస్తారా? 10:40 లోకస్వార్త 10:40. గమనించండి, నేను చెబుతా. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయకుండా నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని అతనితో చెప్పమనను. అందుకు ప్రభు మార్త నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరి ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూడండి, దేవుణ్ణి ముందు వెతకాల. దేవుణ్ణి ఆయన ఇచ్చినటువంటి కృపను వదిలిపెట్టకూడదు. ఆయన మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వదిలిపెట్టకూడదు. అనేక పనులు ఉంటాయి, అనేక రకాలైన కార్యాలు ఉంటాయి. మనం చేయాలనుకుంటే రకరకాల జ్ఞానము మనల్ని తోచుకొని వెళ్తూ ఉంటుంది. మనం చేయాలనుకుంటే మనిషి కనుక నేను ఇది అవ్వాలి అని కనుక అనుకుంటే ఎట్లయినా మారచ్చు మనిషి. అనేక రకాలైన పనులు చేయడానికి శక్తి ఉంటుంది మనిషిలో, జ్ఞానం ఉంటుంది మనిషిలో. పాస్టర్గా అవ్వాలి నేను అని అనుకొని
ఆ వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తి, నువ్వు ఎందుకు పాస్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు, నువ్వు డాక్టర్ అవ్వచ్చు, నువ్వు మెకానికల్ ఇంకొకటి అవ్వచ్చు, నువ్వు ప్రొఫెసర్ అవ్వచ్చు, నువ్వు ఇంకొకటి అవ్వచ్చు అని రకరకాలుగా చెప్పి ఆ మనిషిని పక్కకి లాగొచ్చు. ఆ వ్యక్తి కూడా కష్టపడితే అవన్నీ కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా చెప్పేది? సో అనేక రకాలైనటువంటి టాలెంట్స్ ఉంటాయి, కానీ ముఖ్యమైనటువంటిది ఏదో దాన్ని వెతకండి అన్నాడు దేవుడు. ఏది ఉపయోగకరమైనటువంటిది అది మిస్ అవ్వకూడదు. అర్థమైందా? ఏదైతే ముఖ్యమైనటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో దేని గురించి అయితే మనం చింతపడాలి, దేని గురించి అయితే మనం ఉపయోగపడింది, ఇది మన జీవితానికి ఉపయోగపడుతుంది, దీన్ని విడిచిపెట్టకూడదని మనం నిర్ణయించబడతామో దాన్ని విడిచి పక్కకు వెళ్ళకూడదు అంటున్నాడు దేవుడు. నువ్వు బ్రతకడానికి అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు, నువ్వు బ్రతకడానికి అనేక పనులు చేసుకోవచ్చు, దాన్ని దేవుడు తోసిపుచ్చుడు. నువ్వు ఇక్కడే కూర్చొని ఇక్కడే చెయ్యి అన్నాడు. కాకపోతే ఆ సమయానికి ఏదైతే దేవుని వద్ద నువ్వు చేయాలో అది చేయాల్సినటువంటి అవసరాన్ని మర్చిపోకూడదు అంటున్నాడు. ఇలా రకరకాలైనటువంటి వాక్య సందేశాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏది ముఖ్యమో అది దానిని వెతుకుతూ ఉన్నారు 12 మంది. మేము ఆహారం వడ్డించడం ముఖ్యమా, దేవుని వద్ద కూర్చొని ప్రార్థించడం ముఖ్యమా? మేము ఆహారం వడ్డించడం ముఖ్యమా, దేవుని సువార్తను గట్టిగా ప్రకటించడం ముఖ్యమా? మేము ఆహారం వడ్డించడం ముఖ్యమా, దేవుని యొక్క అద్భుతాల ఆశ్చర్య కార్యాల మీద ఫోకస్ పెట్టడం ముఖ్యమా అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దేవుని యొక్క పాదాల ఎదుట వాళ్ళు కూర్చున్నారు. అట్లాగే ఇక్కడ పనిచేసేటటువంటి వారిని ఏమే వదిలిపెట్టలే. వాళ్ళు కూడా దేవుని యొక్క సువార్తలో భాగస్తులుగానే ఉన్నట్టుగా కనబడుతుంది. అట్లాగే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతామా? కొరింథీయులకు రాసిన పత్రిక 3:7 స్పీడ్గా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. చదవండి. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పరివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చూడండి, మళ్ళీ చదువుతాను. వృద్ధి కలుగు చేయి దేవునిలోనే గాని నాటువాడిలోనైనా నిలిపోయేవాడిలోనైనా ఏమీ లేదు. చూడండి, నాటువాడును నిలిపోయేవాడును ఒకటే. చూడండి, వృద్ధి కలుగు చేసేటటువంటి వాడు. ఇప్పుడు ఒక చెట్టుని వేసాడు ఒకడు, ఇంకొకడు వచ్చి నీళ్లు పోసాడు. ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే ఆ చెట్టుని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంతే కదా? కానీ దాంట్లో జీవం రావాలన్నా, దాంట్లో ఆ యొక్క ఏమంటారు దాన్ని బ్రతికి ఉండాలన్నా కానీ ఎవరి యొక్క తలంపు, ఎవరి యొక్క ఆలోచన ఉంటదే దానికి జీవము లేదా వృద్ధి కలుగు చేసేటటువంటి వారి యొక్క, అంటే దేవుని యొక్క పనే గొప్పది అంటున్నాడు. ఏదో చెట్టు నాటడం వల్ల నువ్వు ఏదో సాధించేసావని కానీ, లేదా చెట్టునికి నీళ్లు పోయడం వల్ల ఏదో సాధించేసావని కానీ గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే అది దేవుని యొక్క ఏర్పాటులో ఉంటే, దేవుడు దాన్ని బ్రతికించాలనుకుంటే, దేవుడు దానికి వృద్ధి కలుగు చేయాలనుకుంటే, దేవుడు దాంట్లో జీవాన్ని ఉంచాలనుకుంటేనే మీ ఇద్దరు చేసేటటువంటి పని ఉపయోగపడుతుంది. లేకపోతే నువ్వు చెట్టు వేసినా దానికి నీళ్ళు వేసినది నిలబడదు, బ్రతకదు, చచ్చిపోతుంది, ఎండిపోతుంది. దేవుడు దానిలో వృద్ధి కలిగి చేస్తేనే, దానిలో జీవం ఇస్తేనే, దానిలో ఆ యొక్క పచ్చదనం ఇస్తేనే అది నిలబడి ఉంటది. కాబట్టి మనం ఏదో స్వార్థ చెప్తున్నాము మనం గొప్ప వాళ్ళమని కాదు, మనం ఏదో బాప్టిజాలు ఇస్తున్నాము మనం గొప్ప వాళ్ళమని కాదు, ఏదో వారం వచ్చి నీళ్లు పోస్తున్నాము అంటే వారం వచ్చి వాక్యం చెప్తున్నామని మనమేమే గొప్ప వాళ్ళమేం కాదు. కానీ దేవుడు ఆ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘం మీద ఆయన యొక్క ఆలోచన ఉండి ఆ సంఘాన్ని వృద్ధి పరచాలనేటటువంటి తలపు ఆయనలో కనుక ఉంటే మనము ఇద్దరం ఒకటే, బాప్టిజం ఇచ్చినా ఒకటే, నీళ్లు పోసినా ఒకటే, నువ్వు కొత్తగా ఆత్మను రక్షించినా ఒకటే, దానికి వాక్యం చెప్పినా ఒకటే. అర్థమైందా మీకు? సో దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క వృద్ధి అనేది వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ
నాటు వాళ్ళనైనా నీళ్ళిపోయే వాళ్ళనైనా ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు చెప్పేటటువంటి సువార్తలో పెద్దగా ఉపయోగాలు ఏముండవు. అర్థమైందా? వీళ్ళలో దేవుని యొక్క ఆత్మ మాత్రమే పనిచేస్తూ ఉంటది. దేవుడు ఏం చెప్పమంటే అది మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కొట్టినా ఆ దెబ్బలేమే వాళ్ళ మైండ్కి ఎక్కువ, వాళ్ళు తిట్టినా ఆ తిట్లేమే వాళ్ళ మైండ్కి ఎక్కువ, వాళ్ళని చంపేస్తానన్నా భయపెట్టినా కానీ ఆ భయం ఏమి వాళ్ళు నిలబడి ఉండదంట. అర్థమైందా? కాబట్టి వీళ్ళ కేవలం ఏం ప్రవహిస్తూ ఉంటదంటే దేవుని యొక్క శక్తి మాత్రమే, దేవుని యొక్క మాట మాత్రమే ప్రవహిస్తూ ఉంటదంట. దేవుడు చెప్పేటటువంటి ఆ ఆజ్ఞ మాత్రమే వినబడుతుందంట. నువ్వు వాక్యం చెప్పొద్దని అనేక మంది వచ్చి పోయిన వారం మనం విన్నాం. నువ్వు వాక్యం చెప్పొద్దు అనేక మంది ఆ పేతుర్ని బెదిరించారు, యోహాన్ని బెదిరించారు, నువ్వు స్వస్థతలు చేయకూడదు ఇక్కడ అని వారిని అదిరించారు, వాళ్ళని చంపేస్తానని చెప్పారు. వాళ్ళు తీసుకెళ్ళి ఆ యొక్క చరసాల్లో వేశారు. ఉదయాన్నే ఏం జరిగింది? వచ్చి ఆ యొక్క చర్చి బయట నిలబడి అక్కడున్న ప్రజలందరికీ వాక్యం చెప్తూ ఉన్నారు. అదే మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అంటే తెలియదు. ఎలా వచ్చారు వాళ్ళు? దేవుడి యొక్క దూత వాళ్ళని నడిపించుకుంటూ వచ్చేసింది. పెద్ద పెద్ద బొర్రలు వేస్తున్నారు, పెద్ద పెద్ద చిలుకులు పెట్టున్నారు. దేనికి? ఆ యొక్క జైలుకి. వేసిన గడులు అట్టే ఉన్నాయి, వేసిన బొర్రలు అట్టే ఉన్నాయి, వేసిన తలుపులు అట్టే ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి వచ్చి బోధిస్తూ ఉన్నారు? సమాజ మందిరం యొక్క ఎదుట అనేక మందికి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడి ఆత్మ ఆపాలంటే అది ఎవడి తరం కాదు, ఒక పార్టీ తరం కాదు, ఒక జన సమూహం తరం కాదు, ఒక కులము లేదా ఒక మతం యొక్క తరము కాదు. ఇది మనుషుల యొక్క మతానికి సంబంధించినటువంటి మ్యాటర్ కాదు. ఇది మనుషుల యొక్క పార్టీలకు సంబంధించినటువంటి మ్యాటర్ కాదు. ఇది మనుషుల యొక్క తెగలకు సంబంధించినటువంటి మ్యాటర్ కాదు. ఇది దేవుని యొక్క దీపం. ఇది దీపము, స్వార్థ అనేటటువంటి ఒక అగ్ని. దీన్ని ఆర్పాలని చెప్పి చేతులు పెడితే కాలిపోతుంది. దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి చేతులు పెడితే తగులుకోబడిపోతారు, బూడిదైపోతారు. దేవుని యొక్క సువార్తను కానీ, దేవుని యొక్క వాక్యాన్ని కానీ, దేవుని యొక్క మంటను కానీ ఆర్పడానికి ఒక వ్యక్తి తరం కాదు, ఒక గుంపు తరం కాదు, ఒక పార్టీ తరం కాదు, ఒక దేశము తరం కాదు, ఒక తెగ తరము కాదు. కాబట్టి దీన్ని ఆపేటటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు ఎవరు కూడా జన్మించలేరు. ఇది దేవుని యొక్క ప్రేమ నుంచి మొదలైనటువంటి ఒక భయంకరమైనటువంటి కొత్త మార్పు, దేవుని యొక్క ప్రేమ నుంచి పుట్టినటువంటి ఒక గొప్ప ఆలోచన, దేవుని యొక్క ప్రేమ ద్వారా రచించబడినటువంటి ఒక కథనం ఇది. దీనిని ఆపలేరు, దీనిని ఆర్పలేరు అని చెప్పేసి పౌలు గారు ఎన్నడూ కూడా వివరించారు. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను ఈ వాక్య సందేశాన్ని నేను ముగిస్తున్నాను. కాబట్టి మనం ఏం చూస్తాం ఇక్కడ అంటే దేవుని యొక్క వాక్యానికి సారమైనటువంటి ఆలోచనలు, ఎవరు ఏం పని చేయాలి, దేవునిలో ఎలా బ్రతకాలి అనేటటువంటి ఒక ప్రణాళిక దేవుని యొక్క వాక్యంలో నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు నిలబడతాయి. దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు నిలబడతాయి. దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని మనం మాట్లాడేటటువంటి ఆ మాటలు అందరికీ వినుసొంపుగా అనిపిస్తాయి, అందరూ యాక్సెప్ట్ చేసేటట్టుగా అనిపిస్తాయి. కాబట్టి అలా స్టెఫను చెప్పినటువంటి మాటలు అనేక మంది విన్నారు, కాదనలేకపోయారు, వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఇంకా దేవుని ఎదుట ఈ వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి స్టెఫన్ని నిలబెట్టి స్టెఫన్ను శిక్షించడానికి సిద్ధం చేశారు. ఎంతవరకు మనం ఈరోజు గమనించాము. కాబట్టి తల వంచుకొని ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యాన్ని బట్టి, మొట్టమొదటి సంఘం యొక్క గంభీరత్వమును బట్టి, మొట్టమొదటి సంఘం యొక్క శక్తిని బట్టి, మొట్టమొదటి సంఘం యొక్క బలమును బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల వంచుకుంటే మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడు, బలవంతుడైన దేవా మీకు వందనములు, స్తోత్రములయ్యా. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీరు కట్టినటువంటి ఈ గట్టి సువార్త సంఘమనైనా బండ మీద, పేతురు అనేటటువంటి బండ మీద కట్టబడినటువంటి ఈ గట్టి పునాదిని బట్టి నైనా మేము
ఆశ్చర్యపడుతున్నాం నా దేవా. ఇదిగో నాయన మీరు చేసినటువంటి అద్భుతములను బట్టి, మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి మరొకసారి మిమ్మల్ని కొనియాడుతున్నాం ప్రభువా. ఇదిగో మీ బలము శక్తిని ఆయన ఇదిగో ఈ ప్రపంచాన్ని మించినది. ఇదిగో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇదిగో నాయన ఎన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయో వాటన్నిటికంటే కూడా బలమైనటువంటిది ఇదిగో నాయన వాడి అయినటువంటి పదునైనటువంటి ఖడ్గమని నాయన మీరు సెలవిస్తున్నారు ప్రభా. ఇదిగో మీకు వ్యతిరేకముగా మీరు ఏర్పాటు చేయబడేటటువంటి ఏ ఆయుధమును వర్తిల్లదని చెప్పబడినటువంటి మీ మాటలను బట్టి గట్టిగా ప్రార్థిస్తున్నాయి మధ్యాహ్న కాల సమయంలో నా దేవా. ఇదిగోనైనా ఇంకా బలహీనులు అయితే ఎవరైతే ఉన్నారో ప్రభా, ఇంకా పడిపోయేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రభా, ఇంకా నాయన మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక దేవుడిని చేయలేదని నాయన వెనతిరిగేటటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ నాయన ఈ వాక్య సందేశము చేర్చబడు రీతిగా నా దేవా మీరు సహాయం దయచేయండి. మీకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి ప్రతి ఆయుధమును నాయన మీరు పడగొట్టండి, ధ్వంసము చేయండి నా దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యాన్ని నాయన వెలుగుతో నింపి ప్రభువా ఈ ప్రపంచం అంతటికి సంచరించినట్లుగా నాయన మీ వెలుగును గ్రహించినట్లుగా ప్రతి మనుషుని యొక్క పాపం అయితేనేమి, ప్రతి మనుషుని యొక్క చీకటి అయితేనేమి మీ వెలుగు ద్వారా తొలగించబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు అధికముగా బలపరచండి, అధికముగా కనపరచండి ప్రభువా. ఇదిగో మీ వాక్యము ద్వారా ముందుకు వెళ్తున్నటువంటి బిడ్డల చుట్టూ మీ యొక్క దేవదూత కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. అలాగే ప్రభు ఇంకా అనేక మంది ప్రభా మీ వాక్యాన్ని విని నడవవలసినటువంటి ప్రతి బిడ్డను బట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు సహాయం దయచేయండి, మీరు నింపండి ప్రభువా. ఇదిగో మీ యొక్క అధికమైనటువంటి వేళ్లతో లేపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో మనస్సులో ధైర్యమును దయచేయండి ప్రభువా, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభువా. అనేక రకాలైనటువంటి మీ యొక్క స్వార్థలతో నాయన ఈ వ్యక్తుల యొక్క ప్రతి నోలలో నాయన మీ వాక్యములను నేపమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అంతటా నెరవేరును గాక. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మరణంలో మీరు క్షమించండి. మా శోధనలకు తెగ కీళ్ళుడి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వమును నిరంతరమును మీదై ఉన్నది దేవా. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును వారి కుటుంబములకు సువార్త సంఘానికి నిరంతరం ఆయన రాకడ పర్యంతరం వరకు సదాకాలం తోడై నిలిచేట్టుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్.